రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆత్మూర్పర గ్రామానికి చెందిన మంతని శివయాదవ్ను మంచాల మండలం ఎంఆర్ఆర్ మండల ప్రెసిడెంట్గా నాకు బాధ్యత ఒప్పు చేసినందుకు పనితనం నచ్చి నేను కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి విష్ణువర్ధన్ రెడ్డి, చీమల జంగయ్య, చీదేడు మాజీ సర్పంచ్ మన ప్రీతమ ముద్దుబిడ్డ స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చెప్పి నాకు ఈ పదవి ఇప్పించినందుకు నేను ఖచ్చితంగా పార్టీకి సేవ చేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగన్న సర్పంచ్ పదవి ఎవరికి ఇచ్చినా పార్టీకి కట్టుబడి పనిచేస్తానని మీడియా ముందు చెప్పడం జరిగింది. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు మంతని శివయాదవ్. మంచాల మండలం అస్మత్పురం గ్రామానికి చెందిన నేను నూతనంగా మంచాల మండల ఎంఆర్ఆర్ అధ్యక్షుడిగా నన్ను మన ప్రియమైన నాయకుడు ఇబ్రాహీంపట్నం ముద్దుబిడ్డ మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎంఆర్ఆర్ అధ్యక్షుడిగా నియమించారు. దీనికి ఈ ఎంఆర్ఆర్ అధ్యక్షుడికి సహకరించిన మంచాల మండల ముఖ్య నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి గారికి, రమాకాంత్ రెడ్డి గారికి, చీమల జంగయ్య యాదవ్ గారికి మరియు పార్టీ ముఖ్య నాయకులు, యువజన సంఘాలకు నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల అమలు విషయంలో దాదాపు అన్ని పథకాలు ప్రతి పేదవాడికి చేరేలా సహకరిస్తున్నాం. అయితే ఇంకా నిన్న మొన్న కొత్తగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మిగిలినాయి కాబట్టి అవి కూడా పూర్తి ప్రక్రియకు వచ్చేసింది. ప్రతి పేదవాడికి ఈ పథకాలు అందియబోతున్నాం. మరియు ఎవరైతే ప్రతిపక్షాలు ఈ పథకాల విషయంలో విమర్శలకు వెలువడుతారో వాళ్ళు ఒకసారి గమనించాలి. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఒప్పుకున్న పథకం ప్రతి పేదవాడికి చేరుతుందా చేరుతలేదా గమనించాలి. ఒకవేళ ఎవరికైతే రేషన్ కార్డు రాలేదో, ఎవరికైతే ఇందిరమ్మ భరోసాలో పేరు లేదో, అన్నిటికీ అర్హులై ఉండి కూడా వాళ్ళ పేరు లిస్టులో లేకపోతే మళ్ళా కూడా ప్రభుత్వం ఇప్పుడు గ్రామ సభలలో టైం ఇచ్చింది. ఆ రోజు ఆయా గ్రామాలలో ఉన్న ప్రతి పేదవాడు అర్హులైన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ గ్రామ సభలో కూర్చొని వాళ్ళకు అధికారులకు వాళ్ళ యొక్క తమరు పేపర్లు సహకరించి ఆ యొక్క పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. మీకు ప్రతిపక్షాలు ఎవరు విమర్శ వచ్చినా ఏం కుంగిపడదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికే ఈ పథకము అందించేందుకు ముందుంది. ఇందిరమ్మ ఇండ్లలో కూడా కమిటీలో ఉన్న సభ్యులు కూడా ఎవరైతే ఉన్నారో, పార్టీ నాయకుడుగా తిరుగుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాదని పేదవాడికే ఈ పథకము చెందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి ప్రతి పేదలు ఎవరైతే అర్హత పొందిర్రో, ఖాళీ జాగా ఉండి వాళ్ళు ఎవరైతే అర్హత ఉర్రో కంపల్సరీ ఇందిరమ్మ పథకం ఖచ్చితంగా అందేలా వాళ్ళకు పూర్తి సహకారం మా తరపు నుండి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉంటుంది. ఎవరెన్ని విమర్శలు చేసినా మేము అన్ని పథకాలు ఇచ్చుకుంటా 6 గ్యారంటీలు ఒక్కొక్కటి అన్నీ అయిపోవడుతున్నాం. కంపల్సరీ ప్రజలు దీన్ని ఒకసారి గమనించాలి. అయితే ముఖ్యంగా ఏంటంటే మా ఊరు అస్మత్పురం గ్రామానికి చాలా వరకు లీస్ట్లో కూడా అర్హులైన వాళ్ళకు లీస్ట్ వచ్చింది. ఇంకా ఎవరైతే రాలేదో అస్మత్పురం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పేదవారు తమరి యొక్క పత్రాలు ఏవైతే ఉంటాయో 24 తారీఖు నాడు ఏమైతే మన గ్రామ సభ ఉందో ఆ గ్రామ సభలో కూడా మీరు అన్నీ అక్కడ కోఆర్డినేషన్ అధికారులు ఉంటారు, అధికారులతో మాట్లాడుకొని అక్కడ గ్రామ సభలో మీకు ఏ పథకం అయితే అమలు రానికే ఉందో దానికి అర్హులో ఖచ్చితంగా ఆ యొక్క పేపర్లు జతపరిచి అధికారులతో చేయించుకోవాలి. మరియు అస్మత్పురం గ్రామ అభివృద్ధికి నా తరపున ఇళ్ళవేళలా సహాయ సహకారాలు మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ అస్మత్పురం గ్రామానికి తెలియజేస్తూ అందిస్తానని కోరుకుంటున్నాను. అయితే రేపు జరిగే లోకల్ బాడీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రియమైన నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎవరికైతే లోకల్ బాడీలో
రంగారెడ్డి అన్న చెప్పిన బాటలోనే మేము ఉంటాం. ఎవరికి టికెట్ ఒప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకు నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఉంటుంది. ఎవరికి టికెట్ ఇచ్చినా మేమేం కుంగిపోము. పార్టీ అభివృద్ధి కొరకే ముందలుంటాం. కాబట్టి రంగన్న గారికి కూడా ఎవరిపైన ఎవరు పనిచేసే పార్టీలో గుర్తించి పనిచేసే నాయకుడు ఎవరుంటే వాళ్ళకు రంగన్న ఎవరికి ఇచ్చినా మేము పార్టీ కోసం ముందుండి పార్టీ విజయం వైపు ఉంటామని కోరుకుంటున్నాను. మరియు అస్మాపురం గ్రామ అభివృద్ధి కొరకు నా తరపున అయ్యే పనులు మొత్తం పార్టీ నుంచి తీసుకొచ్చి స్కీములు అందిస్తానని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.